ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ హషర్ మైదానం అంటే పునరుత్థాన ప్రాంగణం. హజరత్ సుహైల్ బిన్ సాద్ రజల్లాహు ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా విన్నాను. ప్రళయ దినాన ప్రజలు తెలుపు ఎరుపు రంగు కలిసిన భూమి మీద సమీకరించబడతారు. అది మైదా రొట్టె బిల్లలా ఉంటుంది. అందులో ఎవరి ఇల్లు వాకిలి చిహ్నాలు కూడా మిగలవు. బుఖారీ కితాబుల్ రిఖాహ్. వివరణ: ఖురాను ధృవీకత హదీసుల ద్వారా తెలిసిందేమిటంటే ప్రళయం నాడు పునరుత్థానం ఈ భూమిపైనే సంభవిస్తుంది. అయితే ఇందులో ఎన్నో మార్పులు జరుగుతాయి. పైన వివరించిన హదీసులలో హషర్ మైదానం రంగు తెలుపు ఎరుపు కలగలిసినదిగా ఉంటుందని తెలపడం జరిగింది. రెండవ విషయం, ప్రళయ దినాన భూమి ఆకారం రొట్టె బిల్లల బల్లపరుపుగా ఉంటుంది. మూడవ విషయం, భూమి చదును చేయబడి మైదానంలా ఉంటుంది. ఇల్లు, పర్వతాలు, సముద్రాలు మొదలైన గుర్తులు ఏమీ ఉండవు. ప్రళయ దినాన మానవులు రెండవసారి పుట్టించబడతారు. దీని గురించి దివ్య ఖురాన్లో ఇలా ఉంది. సూరా అంబియా ఆయత్ నెంబర్ 104 లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఏ విధంగా అయితే మేము మొదటిసారిగా జన్మింపజేశామో అలాగే రెండవసారి కూడా జన్మింపజేస్తాము. ఇది మా బాధ్యత, మా వాగ్దానం. ఈ పనిని మేము తప్పకుండా చేసి తీరుతాము. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినాన్ని నమ్మి మనతోటి వచ్చే పుణ్యకార్యాలు చేసుకోవడానికి హిదాయత్ ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.